హాయ్ వ్యూవర్స్ నమస్కారం నేను డాక్టర్ సునీత ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ చూస్తున్నాం ఎందువల్ల అనేది మనం కొంచెం మాట్లాడుకుందాం జనరల్ గా ఏంటంటే ముందు జనరేషన్స్ వాళ్ళలో ఎక్కువ మ్యారేజెస్ అనేటివి అరౌండ్ 20 to 25 మధ్యలో మ్యారేజెస్ అనేటివి ప్లాన్ చేసేవాళ్ళు దాంతో పాటు అంటే ఇంకా డిలే చేయకుండా ప్రెగ్నెన్సీ కూడా మోస్ట్లీ 25 ఇయర్స్ ఒక ఉమెన్ 25 ఇయర్స్ ఏజ్ కి 1 బేబీ కంప్లీట్ చేయడం ఇలా జరుగుతుండేది అనమాట సో ఇప్పుడు ఏంటంటే కెరీర్ పరంగా కానీ ప్లస్ కపుల్ గోల్స్ పరంగా కానీ చూసుకొని కొంతమంది మ్యారేజెస్ లేట్గా చేసుకోవడం ఇంకా కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అయినా కూడా కొంచెం ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి సో జనరల్గా ఏంటంటే లేడీస్లో ప్రెగ్నెన్సీ రావడానికి అంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఎగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేటివి బర్త్ అప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ ఉంటాయి దాంతో పాటు మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవడంతో పాటు కొన్ని ఎగ్స్ తగ్గిపోతూ వస్తాయి అనమాట సో దీని పరంగా ఎక్కువగా ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది 20 to 30 ఇయర్స్ మధ్యలో బాగుంటుంది 30 అబౌవ్ వచ్చినప్పటి నుంచి కొంచెం డిక్లైన్ అవుతూ వస్తుంది అనమాట కొంతమందిలో 28 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది డిక్లైన్ అవుతూ వస్తుంది ఇంకా 35 తర్వాత నుంచి డ్రాస్టిక్ గా ఎగ్ నంబర్ గానీ ఎగ్ క్వాలిటీ గానీ దాంతో పాటు ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా చాలా తగ్గుతుంది సో ఇప్పుడున్న కండిషన్స్ లో ఎక్కువగా లేట్ 30s లో అట్లా లేదు 30 తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎగ్ క్వాలిటీ ఫర్టిలిటీ పొటెన్షియల్ బేబీ తయారయ్యే కెపాసిటీ ఉన్న ఎగ్స్ లో కొంచెం తక్కువ ఉంటాయి అది ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్ అనమాట అలా కాకుండా సేమ్ ఫ్యాక్టర్స్ జెంట్స్ లో కూడా ఉంటాయి అంతే చాలా మంది ఓన్లీ లేడీస్ కే ఏజ్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటారు జెంట్స్ లో కూడా ఇప్పుడున్న కండిషన్స్ వల్ల అంటే ఒబెసిటీ స్ట్రెస్ ప్లస్ వర్క్ కండిషన్స్ అంటే ఎక్కువ నైట్ షిఫ్ట్స్ ఉండడము డైట్ కరెక్ట్ గా తీసుకోకపోవడం వీటన్నిటి వల్ల స్పర్మ్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చే కపుల్స్ లో కొందరు యంగ్ ఏజ్ వాళ్ళకు కూడా అంటే 23, 24 అలా ఆ ఏజ్ వాళ్ళకు కూడా కొంతమందిలో ఎగ్స్ నంబర్ చాలా తగ్గిపోవడము జెంట్స్ లో అయితే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండడము ఏదన్నా మోటిలిటీ కదలికలు చాలా తక్కువ ఉండడం ఇలాంటివి చాలా కామన్ గా చూస్తున్నాం అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఆ ఏజ్ కి వాళ్ళకి అది ఎక్స్పెక్ట్ చేయము అవి కూడా చూస్తున్నాం సో ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల పొల్యూటెంట్స్ వల్ల ఫుడ్ లో కూడా మనం తీసుకునే ఫుడ్ లో కూడా పెస్టిసైడ్స్ గానీ ప్లాస్టిక్స్ ఎక్కువ వాడడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ కొంచెంగా అది లోపలికి వెళ్తున్నప్పుడు బాడీలో అన్ని పార్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట అదే రకంగా ఒక్కొక్కసారి ఏంటంటే ఓవరీస్ లో ఎగ్స్ తగ్గడము స్పర్మ్స్ ప్రొడక్షన్ గానీ మోటిలిటీ గానీ తగ్గడం అనేది జరుగుతుంటది ఏదన్నా యంగ్ ఏజ్ లో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివి కూడా కొన్ని కాజెస్ అనమాట సో వీటన్నిటి వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి సో ఏమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటే వీలైనంత వరకు ఎంత కెరీర్ ఓరియంటెడ్ ఉన్నా కూడా వీలైనంత వరకు ప్రెగ్నెన్సీ అనేది అర్లీగా ప్లాన్ చేసుకోవడం ఒకటి నెక్స్ట్ ఫుడ్ గానీ డైట్ గానీ ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ డైట్ హెల్దీగా తీసుకోవడం అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము ఎప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వెయిట్ తగ్గితేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అట్లా కాకపోయినా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అనేది మెయిన్ చూసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక కపుల్ మ్యారేజ్ అయ్యి 1 year ట్రై చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎలా ఉంది ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది మెయిల్లో సెమెన్ కౌంట్ ఎలా ఉంది చూసుకొని ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి చాలా మంది ఆలోచిస్తుంటారు అంటే మనకి ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్ళడం ఎందుకు అది అంటే అది ఒక స్టిగ్మా లాగా ఉంటుంది అనమాట అలా కాకుండా ఒక జనరల్ చెకప్ లాగా అది కూడా మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు వెంటనే చేసుకోవాలని కాదు ఒక్కొక్కటి మీ కండిషన్ ని బట్టి టాబ్లెట్స్ అవసరమా ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు సో ఇదండి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్